వదినా, ఇంత అందానికి దిష్టి చుక్క మర్చిపోతే ఎలా వదినా? వచ్చిపెట్టు. అలాగే వదినా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఆంటీ హడావిడి చూస్తుంటే యుఎస్ వెళ్లేలోపు దిష్టి కోసం 100 గుమ్మడికాయలైనా పగిలేలా ఉన్నాయి. 100 కాకపోతే 1000. ఓ, నా కోడల కోసం ఆ మాత్రం కేర్ తీసుకోలేనా? వాట్ డు యు సే నవ్య? పెళ్లి గురించా దిష్టి గురించా ఆంటీ? రెండిటి గురించి నవ్య. అయినా ఏంటా క్వశ్చన్? బ్రాహ్మణి నచ్చే కదా వాళ్ళ అత్తయ్య పెళ్లి కొప్పుకున్నారు. అయినా నువ్వు తెలియనట్టు అడుగుతావేంటి? మాకు నచ్చేలా మీరు మీ అమ్మగారు ఈ పెళ్ళింత గ్రాండ్ గా చేయడం నిజంగా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. రాసి పెట్టుంది కాబట్టి జరుగుతుంది. ఇందులో మా గొప్పేం లేదండి. అవును బాబు, నిజమే. రాసి పెట్టుండడమే జరుగుతుంది. అమ్మ బ్రాహ్మణి, రాహుల్ బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. నా దగ్గర ఆశీర్వాదం ఎందుకండి? వద్దు. అలా అనకండి బాబు. మా స్థానంలో మీరుండి ఈ పెళ్లి జరిపిస్తున్నారు. మీ మంచి మనసుతో నా కూతుర్ని ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చి ఇక్కడున్నావేంటి? అదే ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఇలా వచ్చాను. అవసరానికి అబద్ధం చెప్పొచ్చు కాని అలవాటుగా మాత్రం చేసుకోవద్దన్నయ్యా. అబద్ధమేంటి నవ్య? నేను చెప్పేది నిజం. ఉదయం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బ్రాహ్మణికి పెళ్ళవుతుందన్న హ్యాపీనెస్ నీలో కనిపించడం లేదు. ఏదో బాధ ఆలోచనలో ఉన్నావు. బాధ ఆలోచన నాకెందుకు? నేను నార్మల్గానే ఉన్నాను. అయినా నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. అన్నయ్య, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఇప్పుడు తను బ్రాహ్మణి అనుకుని పెళ్లి కొప్పుకున్నావు. రేపన్న రోజున తనే సరస్సు అని తెలిస్తే ఏం చేయగలవు? నువ్వు చూడాలన్నా ఈ ఊర్లో ఉండదు, మాట్లాడాలన్నా అవకాశం ఉండకపోవచ్చు. ఒక్కసారి ఆలోచించన్నయ్యా. నవ్య, ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? అయినా బ్రాహ్మణి సరస్సు ఎలా అవుతుంది? బ్రాహ్మణి రూపంలో సరస్సు కావచ్చేమో కాని నా మనసులో ఉండే సరస్సు మాత్రం కాదు. సరస్సులా నన్ను ప్రేమించొచ్చు కాని బ్రాహ్మణిని నేను ప్రేమించలేను. నా మనసులో ఉన్న సరస్సుకి నేను ద్రోహం చేయలేను. కళ్ల ముందు కదిలే నిజాన్ని కారణాలు వెతుక్కుని మరీ దూరం చేసుకుంటున్నా. నువ్వు బాధపడకూడదని నేను చెప్తూ ఏయ్, నేను నిలబెట్టడం ఏంటి? నీ బంధం నీది, నా బ్రతుకు నాది. నా భార్య సరస్సు, అది నువ్వు కాదు. నీ భర్త నేను కాదు, వరుణ్. చిన్నప్పుడే నీ మెళ్ళో తాళి కట్టాడు.
దయచేసి మళ్ళీ మళ్ళీ ఇష్యూ చేయొద్దు. మన ఇద్దరిని ఎవరైనా ఇలా చూస్తే బాగోదు. వెళ్ళు. ఎవరో కాదు బాబు, కళ్ళ ముందున్న నిజాన్ని మీరు చూడండి చాలు. అంతకు మించి నాకింకేమొద్దు. చాలు బ్రాహ్మణి, ప్లీజ్. నువ్వు నా సరస్సు అయితే నాకు దూరం అవుతుంటే నా గుండె నన్ను ఎప్పుడో హెచ్చరించేది. కానీ నాకెలాంటి ఫీలింగ్స్ లేవు. లేదని మాటల్లో చెప్తున్నారు, ఉందని మాత్రం మనసులో ఉంది. నేను మీ మనసుని వినలేనని మాత్రం అనుకోకండి. నాకు కనబడింది అబద్ధమైనప్పుడు నీకు వినిపించేది నిజమేలా అవుతుంది? నేను దూరం అవుతానన్న బాధ మీలో ఉంది కాబట్టే నా కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నారు. నవ్వు నటిస్తున్నారు. నిజం చెప్పండి, నేను దూరం అవుతుంటే మీకు బాధగా లేదా? ఉంది. ఎందుకంటే నా సరస్సు తర్వాత నన్ను అంతగా ప్రేమించింది నువ్వే కాబట్టి. నా పట్ల నువ్వు పడిన తపన తెలిసింది కాబట్టి. ప్రేమించిన మనిషి దూరం అవుతుందన్న ఫీల్ తప్ప అది నీ మీద పెంచుకున్న ప్రేమ కాదు. ఎందుకంటే నువ్వు నా సరస్సువి కాదు. ఆశో భగవంతుడా, ఈ మనిషిని ఇంకెలా నమ్మించాలి? అంత అంత నా తలరాత. సరే బాబు, మీరు నమ్మిందే నిజం అనుకోండి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కట్టిన తాళి ఉన్న నా మెడలో వేరే తాళి పడితే అది ఉరితాడవుతుంది. మరుక్షణం నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. బ్రాహ్మణి, బ్రాహ్మణి, నేను బ్రాహ్మణిని కాదు, మీ భార్య సరస్సుని. ఈ నిజాన్ని ఎప్పటికైనా నమ్మి మన బంధాన్ని, నా బతుకుని నిలబెట్టండి. సరే బాబు, మీరు నమ్మిందే నిజం అనుకోండి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కట్టిన తాళి ఉన్న నా మెడలో వేరే తాళి పడితే అది ఉరితాడవుతుంది. మరుక్షణం నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ రానికు. ఈ పెళ్లి ఆపగలిగే అవకాశం, బ్రాహ్మణికి దగ్గరయ్యే దారి, ప్రేమని నిరూపించే సాక్ష్యం అన్నీ ఉండి కూడా ఏం లేనట్టు, నువ్వేం చేయలేకపోతున్నట్టు ఎంత గొప్పగా నటిస్తున్నారా. శభాష్. నేనేం నటించడం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. అయినా నువ్వెందుకు బ్రాహ్మణిలా మాట్లాడుతున్నావు? నువ్వు నమ్మని నిజం కాబట్టి ఎవరు మాట్లాడినా నీకొకటేలా అనిపిస్తుంది. దూరమైన ప్రేమని జ్ఞాపకంగా మార్చుకున్న నువ్వు దగ్గరవ్వాలనుకుంటున్న మనిషికి మాత్రం అరే తనతో పాటు నువ్వు జీవితాన్ని ఎందుకు పంచలేవు? అంటే ఏంటి? నేనిప్పుడు సరస్సును మర్చిపోయి బ్రాహ్మణిని కూర్చోబెట్టమంటావా ఆ స్థానంలో? నా జీవితం అంటే సరస్సు మాత్రమే అని నేను పెంచుకున్న ప్రేమని, నమ్మకాన్ని ఇప్పుడు బ్రాహ్మణికి పంచమంటున్నావా? నేనండం లేదు, ఆల్రెడీ నువ్వు అదే చేస్తున్నావు. అందుకే నువ్వు సరస్సును బ్రాహ్మణి అంటున్నావు, బ్రాహ్మణిని సరస్సు అని పిలుస్తున్నావు. ఆ పిలుపు మారడానికి కారణం ప్రేమ నీకు తెలియడం లేదా?
పెళ్లి చేస్తానని మాటిచ్చిన తర్వాత నుండి నీలో వచ్చిన మార్పులకి కారణం ప్రేమ కాదనగలవా? అది ప్రేమ కాదు. సరే, ఒక విషయం చెప్తా. నీకు అడ్డం వచ్చిన పెళ్లి చిన్నప్పుడే తాలి కట్టించుకున్న బ్రాహ్మణిని ఎందుకు ఆపలేదు? ఈరోజు వరుణ్ కట్టే తాళిని దాన్ని ఉరితాడ్లా ఎందుకు చూస్తుంది? నీకోసమే ఇంటికొచ్చి నువ్వు లేకపోతే బ్రతకలేనంత ప్రేమ పెంచుకుంటుందిరా తను. రేయ్, ఇప్పటికైనా ఆ ప్రేమ నువ్వు అర్థం చేసుకో. నీ ప్రాణాలు నిలబెట్టిన ఆ దేవత ప్రాణాలు తీయద్రా. బ్రాహ్మణికి ఓకే చెప్పినంత మాత్రాన సరస్సుకి దూరమైనట్టు కాదు. తనకి నువ్వు మనసులో చోటిచ్చినంత మాత్రాన నువ్వు సరస్సుని మర్చిపోయినట్టు కాదు. సరస్సు మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అది బ్రాహ్మణికి కూడా తెలుసు. నిన్ను సరస్సు తర్వాత అర్థం చేసుకోగలిగిన మనసు, మనిషి బ్రాహ్మణి మాత్రమేరా. వెళ్ళి నీ మనసులో ఉన్న మాటని ధైర్యంగా చెప్పు. నిజమైన ప్రేమకి ఓటమి ఉండదు. ఈ రోజు దాటితే జీవితాంతం నీకు ప్రేమంటే ప్రశ్నగా, పరిష్కారం లేని సమస్యగా మారిపోతుంది. దయచేసి వెళ్ళరా. లేదు, నేను వెళ్ళను. నా వల్ల కాదు. నా జీవితంలో సరస్సు మాత్రమే ఉండాలి. తను మాత్రమే ఉంటుంది. సరస్సులా ఉన్నా, సరస్సు కన్నా గొప్పగా నన్ను ప్రేమించినా, చచ్చే వరకు నేను సరస్సు జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను. కానీ నేను బ్రాహ్మణిని మాత్రం ఒప్పుకోలేను. నేను తన్ని భార్యగా నేను చూడలేను. బాధ, కన్నీరు నాకేం కొత్త కాదు. నా గుండెలో సరస్సుకి తప్ప ఇంకెవ్వరికీ చోట్లేదు. నా ప్రశ్నలతో, నా సమస్యలతో నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్. రాహుల్ బాబు, ఏంటి రాహుల్ బాబు ఇది? చూసుకోవాలి కదా. బ్రాహ్మణి, ఏంటిది? నీకేం అవ్వలేదు కదా? బ్రాహ్మణి, ఏంటిది? తాతయ్య రావడానికి ఇదే కరెక్ట్ టైం. 10 నిమిషాలు అని చెప్పారు, ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారో ఏంటో. హలో తాతయ్య, ఎక్కడున్నారు? వస్తున్నానమ్మా. త్వరగా రండి తాతయ్య, నాకు చాలా కంగారుగా ఉంది. తాళి కట్టే ముహూర్తం దగ్గర పడింది. క్షణం ఆలస్యమైన సరస్సుని ఎవరూ కాపాడలేరు. అవేం జరగవమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. సరే తాతయ్య. ఏమయ్యా, కొంత తొందరగా పోనివాయా?
చూసావా బ్రో, ఇది ఆ ముసలాడితో నేను మాట్లాడొస్తుంది. మాట్లాడితే ఏమైంది ప్రీతి? ముందు రావాలి కదా. తనొచ్చేలోపు ఈ పెళ్ళి అయిపోతుంది. మేహూనా సరసు, సరసు, నువ్వు నిజం, మన ప్రేమ నిజం. నువ్వు నా కోసం తిరిగి వచ్చిన దేవతవి. ఐ లవ్ యూ సరసు, ఐ లవ్ యూ. రాహుల్, రాహుల్, ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? మేడం, తను బ్రాహ్మణి కాదు మేడం. నా కోసం తిరిగి వచ్చిన నా సరస్సు, నా ప్రాణం మేడం. రాహుల్, తన సరస్సు కాదు, బ్రాహ్మణి. డాడీ, ఈ అబద్ధాన్ని నిజమనుకున్నందుకే ఇన్ని రోజులు తనని దూరం చేసుకున్నాండ. తను బ్రాహ్మణి కాదు, నా సరస్సు, నా సరస్సునే. మేడం, నా సరస్సు లేకుండా నేను బ్రతకలేను మేడం. తను నా ఒక్కడికే సొంతం మేడం. నా సరస్సు నా ప్రాణం మేడం. మా అన్నయ్య లేకపోయినా ఆ కుటుంబంతో అనుబంధం ఉంటుందన్న ఆశని కూడా దూరం చేశావే. నీ మీద నా నమ్మకాన్ని, ఇన్నేళ్ల పెంపకాన్ని కూడా నవ్వులు పాలు చేశావే. నిన్ను సావిత్రి, సావిత్రి, మధ్యలో మీరు అటు రాకండి, వదలండి. నేను తప్ప ఎవరొస్తారు సావిత్రి? ఎవరొస్తారు? నువ్వు కోపం చూపించాల్సింది, కొట్టాల్సింది బ్రాహ్మణిని కాదు. ఈనాళ్ళు కూతురంటే ఆదర్శం, కొండంత నమ్మకం అనుకున్నాను. ఈ క్షణం మోసపోయిన ఈ తండ్రి మీద సావిత్రి, ఈ తండ్రి మీద. నాన్న, నాన్న. అవునమ్మా, నాన్ననే. ఈ నాన్నకి ఆపరేషన్ చేయించి ప్రాణాలు పోసింది నువ్వే. అలాంటి నువ్వు ఇలాంటి పరువు తీసే పనులు చేస్తూ ఉంటే ఇది చూడ్డానికా అమ్మా? ఈ తండ్రి బ్రతికుంది చావలేక బ్రతకలేక చూస్తూ తట్టుకోవడానికేనా? చెప్పు అమ్మా, చెప్పు, తట్టుకోవడానికేనా? ఇన్ని రోజులు దాచిన నిజం, జరిగిన మోసానికి ఎవడే సూత్రధారి? మాట్లాడు.
సావిత్రమ్మ, మీరాగండి, ఆవేశపడకండి. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి గాని ఆవేశంతో ఇంకా పెద్ద చేసుకోకూడదు. ఈ పాపేసి చేసిన ఘోరానికి పరిష్కారం ఏముంటుందండి? మీరాగండి, నేను మాట్లాడతాను. అమ్మ బ్రాహ్మణి, మీ అమ్మా నాన్న ఆవేశాన్ని, బాధని నేను చెప్తే అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవని నాకు తెలుసు. మా కుటుంబం కోసం ఎంతో సహాయం చేసిన నువ్వు నీ జీవితం బావుండాలనే కోరిక తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నీలాంటి మంచి మనిషికి ఎప్పుడూ మంచే జరగాలని వాగ్దేవే కాదమ్మా, మేమంతా కూడా కోరుకుంటాం. చెప్పమ్మా, ఆ అబ్బాయి ఎవరు? నీకు ఎలా పరిచయం అయ్యాడు? ఏ ఊరు? ఎక్కడుంటాడు? బ్రాహ్మణి, మాట్లాడు. అతను ఎవరైనా సరే, ఎంత కష్టమైనా సరే నా యావదాస్తి ధారపోసి నీకిచ్చి పెళ్లి చేస్తానమ్మా. నీ జీవితాన్ని నేను నిలబెడతాను. చెప్పు, ఆ అబ్బాయి ఎవరు? చెవులు పనిచేయడం లేదా? వాగ్దేవి గారికి అంతగా అడుగుతుంటే చెప్పడానికి ఏం పోయేకాలమే నీకు? వాడెవడో చెప్పు, ఎక్కడున్నాడు? సావిత్రమ్మ గారు, మీ బ్రాహ్మణి సరస్సుగా మా ఇంటికొచ్చినప్పుడు నా భార్యగా నేను దగ్గర తీసుకోవాలనుకున్న ప్రతిసారి నాకు దూరం అయ్యేది. కనీసం నన్ను తాకే అవకాశం కూడా ఇచ్చేది కాదు. అది బ్రాహ్మణి గొప్పతనం. పరువు కోసం మీకన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి మీ బ్రాహ్మణి. అలాంటి బ్రాహ్మణి విషయంలో పొరపాటు నాదే తప్ప మీ అమ్మాయి తప్పేం లేదండి. పెళ్లి కాకుండా తల్లైతే తప్పు లేదని ఎలా అంటారు? నువ్వంటే మగాడివి, డబ్బున్నవాడివి. ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా సరే పచ్చ నోట్లతో తుడిచేస్తారు, మర్చిపోయి బ్రతికేస్తారు. మరి నా కూతురు గతేంటి? దీని భవిష్యత్ ఏంటి? అమ్మ వాగ్దేవి, నీతికి, న్యాయానికి, పరువుకి, మర్యాదకి ప్రతీకాన్ని గొప్పగా చెప్పుకుంటావు కదా. నా కూతురు జీవితానికి నువ్వే ఒక తీర్పివ్వు. కడుపుకి కారణమైన వాడు ఎవడైనా సరే, నా యావదాస్తి దారపోసైనా సరే పెళ్లి చేస్తానన్నావు కదా. అది నీ కొడుకని స్వయంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. అమ్మా వాగ్దేవి గారు, మీ కుటుంబానికి సాయం చేసినందుకు నా కూతురి పెళ్లి బాధ్యత మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ కొడుకు చేసిన అన్యాయానికి ఆగిన పెళ్లి జరిపించి మీరే న్యాయం చెయ్యాలమ్మా. తప్పు చేసిన వాళ్ళని నిలదీయకుండా బ్రతిమాలతారేంటండి మీరు? గట్టిగా అరిస్తే సమస్య తీరుతుందా? బ్రాహ్మణికి రాహుల్కి పెళ్లి చేస్తే సరి, లేదంటే ఈ ఇంటి ముందే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం.
మన శవాల్ని చూసైనా ఈవిడి గారి చేసిన న్యాయం, ఇచ్చిన తీర్పు కలకాలం గుర్తుంటాయి. ఇంక చాలు. ఆపు సావిత్రమ్మ. ఆ నిర్ణయాన్ని గెలిపించటానికి ఈ ఆధారం సరిపోతుందా లేదా? ఆంటీ, ఈ వీడియో నిజం కాదు. అభి వాయిస్ ని ఎవరో మిమిక్రీ చేశారు. ఇంకొక్క మాట వాగితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీ టాలెంట్ ని, నాలెడ్జ్ ని చూసి నా వారసురాలివని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీలాంటిది కోడలైతే నా స్టేటస్ కి, సక్సెస్ కి ఏ లోటు ఉండదనుకున్నాను. కానీ అదంతా భ్రమ. నువ్వు ప్రూవ్ చేశావు. ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. అసలు ఏం నీ మాటల్ని, నటనని నమ్మి నా రాహుల్ని బ్లేమ్ చేశాను. తనకే పాపం తెలీదంటున్నా వినకుండా నీతో పెళ్లి ఫిక్స్ చేశాను. నిజంగా ఆ పెళ్లి జరుగుంటే జీవితాంతం వాడికన్నా ఎక్కువగా నేను బాధపడేదాన్ని. ఆ రోజు నీ విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పు. ఇచ్చిన మాట పాపం. దానికి పరిహారమే ఈ మార్పు. రాహుల్తో బ్రాహ్మణికి పెళ్లి. వాగ్దేవి, రాహుల్ అంటే ప్రీతికి ఎంత ఇష్టమో నీకు తెలుసు. అతన్ని దక్కించుకోవాలని తెలియక ఇలా చేసింది. దయచేసి క్షమించు. ఈ వాగ్దేవి తెలియక చేసిన పొరపాటుని క్షమిస్తుంది గాని తెలిసి చేసిన పాపాన్ని, పరువు తీసే ప్రయత్నాన్ని శిక్షిస్తుంది. అందులో ఎప్పుడూ మార్పుండదు. చూడు ప్రీతి, ప్రేమలో నిజాయితీ ఉంటే ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్వార్థంతో మనుషుల్ని గెలవాలని చూసే నీలాంటి వాళ్లకి జరిగే శాస్తి ఇదే. ఆంటీ, సారీ ఆంటీ. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయను ఆంటీ. ప్లీజ్ ఆంటీ, నన్ను నమ్మండి. నో, నేను నమ్మను. నువ్వు చేసిన పనికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. నా కొడుకుతో పెళ్లి కోసం నిన్ను ఇండియాకి తీసుకొచ్చానన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. నా ఇంటి గుమ్మం కూడా తొక్కొద్దు. పో పో. పో. టాలెంట్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిందంతా చూసి కూడా ఏం మాట్లాడుతున్నావు అర్థం కదా? వనజ, ఇన్ని రోజులు ప్రీతితో మూవ్ అయి నీకూడా సావాస దోషం పట్టిందా? చిచ్చి, దోషాలు దరిద్రాలు నాకెందుకుంటాయి మేడం? ఆ ప్రీతి పాసింగ్ క్లౌడ్. నేను పర్మనెంట్ కోడల్ని. నితిన్కి పుతిన్కి ఉన్నంత తేడా ఉంది. ఇన్ని రోజులు రాహుల్ భవిష్యత్ ఏంటో, ఏమవుతుందో, గతం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎంతుంటుందోనని చాలా భయపడేదాన్ని. ఇప్పుడు నువ్వు రావడంతో నాకు ధైర్యం వచ్చింది. గతం గత. గతాన్ని ఏది గుర్తు చేసుకోకుండా జరిగిందంతా మన మంచికే అనుకుంటూ వెళ్లిపోవడమే ఉత్తమం.
ఇక నుండి మన జీవితాల్లో అన్నీ సంతోషాలే. మీరు సంతోషంగా ఉంటే ఈ ఇంట్లో నేను, ఆ ఇంట్లో మా మేడం ఎందుకు సైలెంట్ గా ఉంటాం? మీ ఏడుపులే మా మేడం టార్గెట్.